ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 27, 28వ తేదీల్లో అయితే ఈ యొక్క తులా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఆ వ్యక్తి ఎవరు? అలాగే మీ శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది వీరికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరు చాలా ధైర్యవంతులు కూడా. అంటే వీరు గొప్ప గుణాలు కానివ్వండి, వీరు సహాయం చేసేటువంటి మనస్తత్వంలో కానివ్వండి, మంచితనంలో కానివ్వండి, వీరు చాలా గొప్పవారని చెప్పుకోవచ్చు. మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదండి. చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగా వీరిని అర్థం చేసుకొని వీరి ప్రేమను గనక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశి వారు చేసేటువంటి మంచి పనులు కానివ్వండి, లేదా వీరు చేసేటువంటి ఏదైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవ్వరికీ మన మాట వల్ల కానీ, మన ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది, సమస్య ఉండకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు మనసులో కోరుకుంటూ ఉంటారు. ఆ మనస్తత్వం వలన వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి ఏంటంటే చాలా అయితే కష్టజీవులు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఈ తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. వీరి చెమటని చెమట తీసేసి వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి, అంతేకాని వీరికి స్థిరాస్తులు, తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా వరకైతే ఉండవు అని చెప్పుకోవచ్చు. వీరి రెక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు పోషిస్తూ వీరి యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ రాశిలో మనమైతే చూస్తూ ఉంటాము. ఇక ఈ రాశిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరిలో చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటంటే ఏదైనా సరే ఎదుటి వారి మాటలను, చెప్పుడు మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారు ఈ రాశివారు. ఈ చిన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఒక చిన్న విషయమేనండి. పెద్ద పెద్ద నిర్ణయాలు అని చెప్పేసి మనం అనటం లేదు. పెద్ద నిర్ణయాల కాడ కూడా అలాగే ఉంటుంది. చిన్న విషయం కానివ్వండి, మనం గమనించుకున్నట్లయితే గనక వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ ఎదుటి వారికి దానికి కాదు, అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా అన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారు. వీరు చేసేది తప్పేమో అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అలాగా సరే, ఒకరి మాట, కుటుంబ సభ్యుల మాట వినటంలో మనకు ఎటువంటి తప్పు అయితే లేదు. ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకు ఎప్పుడు కూడా కలిసిమెలిసి వారితో ఒక జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినటంలో ఎలాంటి తప్పు అయితే ఉండదు. అలాగే బయట వారు కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలో నిజంగా అది మనసులో నుంచి వచ్చినటువంటి అనుకూలత, లేకపోతే వారికి
తోచింది ఏదో ఒకటి చెబుతున్నారా అనేది ఆలోచించకుండా, ఆ మాట ఎక్కడన్నా వీరికి ఓకే చెప్పేసి అనిపిస్తే వెంటనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. అదే వీరిలో చేసేటువంటి చాలా పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు. స్వంత నిర్ణయాలు ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో మీరు రెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే పోషిస్తున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీరే ఉండాలి కదా! మీ నిర్ణయాలు కాకుండా మీరే వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు? మీ నిర్ణయాల మీద మీకు ఎందుకు నమ్మకం ఉండట్లేదు? మీరేనండి మీ మనస్సు మీరు జీవితాంతం అది అయినప్పుడు ఏదైతే సరే కానివ్వండి, ఒకటికి 10 సార్లు నిదానంగా ఆలోచించి తొందర పడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదా! అలాంటి వారి నిర్ణయాలు మీకు కలుసుబాటుగా ఉంటాయి. అలా కాకుండా ఎవ్వరు ఏది చెబితే అది చెప్పుకుంటూ, వినుకుంటూ పోతే ఎంతమంది అని వింటాం చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా వరకు కూడా తెలియకుండానే మీరే దిగజార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మొహమాటం కోసమే లేదా మంచితనం కోసమని చెప్పి, లేకపోతే ఇంకో దానికోసం ఎదుటి వారిని సంతోషపెట్టాలి అంటే, వాళ్ళ మాట వింటుంటే వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు, లేదా తెలిసిన వారి స్నేహితులు అని అవ్వచ్చు. ఇలా అనుకూలంగా ఎదుటి వారికి పోతూ ఉంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే సరే, వాళ్ళు ఏం మాట చెప్తారో వాళ్ళు కాసేపు ఉంటే మర్చిపోతారు. వాళ్ళ విషయాల్లో విషయాలు నిమగ్నమై అవుతూ ఉంటారు. మీ విషయాలు మీరు పట్టించుకోరు. కాబట్టి ఏ విషయమైనా మనమే ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల విషయాల జోక్యం చేసుకోకూడదు. ఇతరుల మాటలు కూడా అందరియి కూడా గుడ్డిగా నమ్మకూడదు. అంటే కొందరు చాలా మన బాగోగుల కోసం చెప్తుంటారు. కొంతమంది మనం చెడిపోవాలని చెబుతూ ఉంటారు. కాబట్టి మనమే మన యొక్క నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఉత్తమమైన ఫలితాలైతే మనకైతే వస్తాయి. ఎవరు పడితే వారు చెప్పిన మాటలు విన్నారంటే అందరూ మన మంచికే చెప్పారు కదా! కొందరు మన మంచికి చెప్తారు. కొందరు మన చెడు కోసం చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో మీరు పూర్తిగా అయితే అవగాహనతో ఉండాలి ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు తప్పు చేయకపోతే ఎంత పెద్దవారికైనా భయపడరు. వీరికి ఆటిట్యూడ్ ఎక్కువ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే జాలి గుణం, దయగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. కుటుంబంలో ఉన్న వారి సంతోషంగా వీరైతే చూసుకుంటారు. వారి యొక్క అవసరాలను అయితే వీరు ఖచ్చితంగా ముందే తీరుస్తారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను ఏ కష్టం వచ్చినా కూడా సరే ముందు నిలబడతారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశి వారికి జూలై 27, 28వ తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. మరి కొద్ది రోజుల్లే ఆ వ్యక్తి అయితే వారి యొక్క మనసులోని మాట అనేది మీతో చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారికి మీ యొక్క ప్రేమను తెలపడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల్లో ఉండవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, లేదా మీ బంధువులలో ఉండవచ్చు, లేదా మీ స్నేహితులలో ఉండవచ్చు. ఇలా ఒకరు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈ 2 రోజుల్లో మీకు ఎప్పుడో గాని ఖచ్చితంగా మీ యొక్క ఇష్టాన్ని అంగీకరించినట్లు అయితే వారైతే ఖచ్చితంగా మీ యొక్క విషయం అనేది ప్రేమ జీవితాన్ని అయితే మీతో కోరుకుంటున్నారు. వారి ప్రేమని మీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మీ జీవితంలో వారి వల్ల మంచి శుభాలైతే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్రేమికురాలు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే ఈ తులా రాశి వారికి ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు. ఈ ఇద్దరిట్లల్లో మీ యొక్క ప్రేమను తెలపడం, మీ యొక్క ఎప్పటినుంచో ఇష్టపడుతున్న రహస్యం అనేది చెప్పడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులా రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మిమ్మల్ని ఇష్టపడే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఇష్టం పడే వాళ్ళు మీకు ఈ యొక్క విషయాన్ని తెలపడం అనేది ఈ రోజున అయితే జరుగుతుంది.